Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. తోట త్రిమూర్తులు గారికి 18 నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ 18 నెలల జైలు శిక్ష వల్ల వారికి అనర్హతకి లోనవుతారా, లోనవరా అన్నది ఒక అంశమైతే, క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగడానికి అసలు నైతికంగా వారు దిగజారారా, లేకపోతే నైతికంగా పతనమయ్యారా, రాజకీయంగా వారికి ఎటువంటి లబ్ధ్యమైన చేకూరుతుందా, లేకపోతే తీవ్ర నష్టం ప్రస్తుతం ఎన్నికల్లో వారు పోటీ చేస్తున్నారు కాబట్టి మండపేట నియోజకవర్గం నుంచి కలిగిస్తుందా అన్నది ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు తోట త్రిమూర్తులు గారి అభిమానుల్లో కావచ్చు ఈ అంశం ప్రధానంగా తెర మీదకి వచ్చింది. దీని గురించి మీ మాటల్లో వినాలనుంది. రాజకీయ నాయకులకు సంబంధించినంత వరకు క్రిమినల్ కేసుల్లో వాళ్ళ కనుక 2 సంవత్సరాల శిక్ష పడితే ఇక భవిష్యత్ రాజకీయం సమీప భవిష్యత్తులో ఉండదు బేసికల్గా. ఎందుకంటే వాళ్ళు ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా 2 సంవత్సరాల శిక్ష ఎప్పుడు పడితే, ఏ రోజు పడితే ఆ రోజు సాయంత్రం నుంచే వాళ్ళ సభ్యత్వం రద్దు అయిపోవటంతో పాటు ఆ శిక్ష మీద స్టే కనుక రాకపోతే, శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కనుక ఎదురైతే, శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆఖరి రోజు నుంచి మళ్ళీ 6 సంవత్సరాలు రాజకీయంగా పోటీ చేయడానికి ఉండదు. అయితే తోట త్రిమూర్తులు గారికి చట్టపరంగా న్యాయాధికారి బహుశా ఈయన రాజకీయ జీవితానికి ఇబ్బంది కలగకూడదని భావించారో ఏమనుకున్నారో ఆయన అంచనాలో 18 నెలలే శిక్ష విధించారు. ఇంకో కౌంట్ మీద 6 నెలలు విడిగా విధించారు, కానీ అది దీనికి కలపరు, కంకరెంట్గా అనుభవించాలి అంటారు. అంటే ఈ 18 నెలలు అనుభవిస్తే 6 నెలలు చొప్పున 3 సార్లు 3 రకాల శిక్షలు విధించినా కూడా ఈ 18 నెలల్లో కవర్ అయిపోతాయి. 6 నెలల చొప్పున ఆయన విధించారనుకోండి, 4 కౌంట్ల మీద 3 కౌంట్లేమో ఈ 18 నెలల్లో కలిసిపోతాయి. చివరి 6 నెలలు ఆయన అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన మండపేటకి వైసీపీ అభ్యర్థి. చట్టపరంగా ఆయన పోటీ చేయటానికి ఏమీ అడ్డంకులు లేవు, చేయొచ్చు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇవాళ నైతికత లేని మాట ఫ్యాక్ట్. తోట త్రిమూర్తులనే కాదు, రాజకీయాల్లో నైతికత ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రోజు రోజుకి పర్సంటేజ్ పడిపోతూ ఉంది. కానీ ఈస్ట్ గోదావరి జిల్లా అనేది ఒక విలక్షణమైనది. అక్కడ రౌడీ రాజకీయానికి పెద్ద అవకాశం లేదును, ప్రజలు కూడా హర్షించరు. తోట త్రిమూర్తులు గారిది రౌడీ రాజకీయం, దాంట్లో ఏమీ మొహమాటం లేదు, ఎవరికి తెలియని రహస్యమూ కాదు. అందువల్ల ఆయన అదే రౌడీ రాజకీయాన్ని ఇంకా కొనసాగించాలి అనుకుంటే కష్టం కావచ్చు. ఎన్నాళ్ళు జరిగింది, ఇక ముందు జరగకపోవచ్చు. వైసీపీ కూడా తోట త్రిమూర్తులు గారి రౌడీ రాజకీయం పట్ల బాగా అమితంగా ఆకర్షితురాలై, త్రిమూర్తులు ఉంటే మనకి అన్నీ బాగుంటుందని అనుకుని పార్టీలో చేర్చుకుని ఉండొచ్చు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉండొచ్చు, మండపేటకు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఆందోళనకు లోనవుతారంటే తీర్పు వచ్చినందుకు కాదు, ఇటువంటి తీర్పు వచ్చినప్పటికీ కూడా వైసీపీ తోట త్రిమూర్తులను ఎంకరేజ్ చేస్తుంది ఏంటి, ఆయన్నే అభ్యర్థిగా పెట్టింది ఏంటి అనే ఒక యాజిటేషన్కి, మెంటల్ యాజిటేషన్కి లోనవుతారు. వైసీపీ ఎటువంటి సమర్థనలు చేసినప్పటికి కూడా ఆయనకి టికెట్ ఇవ్వడంలో దళితులు అసంతృప్తికి లోనవుతారు వైసీపీ అంటే. నిజానికి ఇది 5 సంవత్సరాలు శిక్ష విధించదగ్గ నేరం అని న్యాయ కోవిధులు కొంతమంది చెప్తున్నారు. మరి 18 నెలలే ఆ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయాధికారి శిక్ష విధించారు. అయితే ఇప్పుడు దళితులు సాటిస్ఫాక్షన్గా లేరు ఈ తీర్పు పట్ల. కొంతలో కొంత హర్షం వ్యక్తం చేసినప్పటికి కూడా ఆయనకి శిక్ష పెంచాలి అని హైకోర్టుకు వెళ్తాము అని కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. ఈ దళితుల్లో, ఈ బాధితుల్లో కొంతమంది వెళ్ళినా వెళ్ళవచ్చు. ఏమైనప్పటికీ కూడా తోట త్రిమూర్తులు గారి రౌడీ రాజకీయం
దాదాపుగా ముగింపుకు వచ్చిందేమోననేది నా భావన. ఆయన ఇదివరకటి ఫోర్స్తో, నైతిక స్థైర్యంతో రాజకీయాలు చేయలేరు. 94 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి తోట త్రిమూర్తులు గారు 96లో ఈ సంఘటన జరిగింది, శిరోమండనం కేసు. వాటి పూర్వాపరాల గురించి మీకు తెలిసిందే ఒకసారి. 96లో జరిగితే 28 ఏళ్ల తర్వాత తోట త్రిమూర్తులు కాబట్టి 145 వాయిదాలు పడింది ఆ కేసు. ఇంకెవరో బక్క ఎమ్మెల్యేనో ఇంకేదో అయ్యి ఉన్నట్టయితే ఒక 15-20 వాయిదాల్లో తీర్పు వచ్చేసి ఉండేది. తోట త్రిమూర్తులు గారికి ప్రజాస్వామ్యం బాగా వంటబట్టింది. ఎక్కడ ఏ విధంగా దేన్ని ఎట్లా మేనేజ్ చేయాలో ఆయనకి తెలుసు. మామూలుగా కనపడే తోట త్రిమూర్తులు అసామాన్యుడు, మామూలు సామాన్యుడు కాదు. అందువల్ల 145 పెట్టింది. ఇంకా ఇప్పటికి కూడా అది ఒక కొలిక్కు వచ్చేది కాదు. కానీ హైకోర్టు వారు ఆ మధ్య ఎప్పుడు 6 నెలల్లో దీని మీద తీర్పు వచ్చే విధంగా విచారణ పూర్తి చేయండి అని చెప్పారని నేను విన్నాను. అందుకని ఇప్పుడు తీర్పు వచ్చింది. ఆ తీర్పు వచ్చినప్పటికీ చట్టపరంగా ఆయనకి అడ్డంకులు లేని విధంగానే ఆ తీర్పు వచ్చింది. కానీ రేపు మండపేటలో గనక ఆయన్ని గనక నిలబెడితే వైసీపీ ఉన్నారుగా, ఇంకా పోటీలో ఉన్నారు. ఇప్పటికీ ఇంకా వాళ్ళు దీని మీద స్పందించలేదు. అవును, వాళ్ళకే అంత తేలికైన విషయం కాదు స్పందించటం. ఏం చేయాలి? తోట త్రిమూర్తుల్ని పెడితే చాలా అపకీర్తి పాలవ్వాల్సి ఉంటుంది. పెట్టకపోతే తోట త్రిమూర్తులను డిజోన్ చేసినట్టు ఉంటుంది. ఆ శిరోముండనం కేసుని తాము కూడా అంగీకరించినట్టు ఉంటుంది. సో అంత చిన్న విషయం కాదు. నిజానికి అతను ఎమ్మెల్సీగా కూడా తొలగించమని అడుగుతున్నారు. అది కూడా అంత తేలికైన విషయం కాదు. ఆయనంతటా ఆయన రాజీనామా చేయరు. నైతిక విలువల సమస్య ఏమీ లేదు కాబట్టి ఆయనంతటా ఆయన రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టే కదా పూర్తిగా. తప్పు ఒప్పుకోకపోవటమే ఉంది. అక్కడ ఒప్పుకుంటేనే కదా అక్కడ కోర్టు తీర్పు వేశారు. తీర్పును కాదంటానికి ఏమీ లేదు కదా. ఆయనంతటా ఆయన రిజైన్ చేస్తే అది ఒక పద్ధతి. రిజైన్ చేయకపోయినా చేయగలిగిందేం లేదు. వైసీపీ వాళ్ళు అంత దూరం వెళ్ళరు. ఆయన చేత ఎమ్మెల్సీ పదవి రిజైన్ చేయించడం, తొలగించడం చేసేంత దూరం వాళ్ళు వెళ్ళరు. ఏం చేయవచ్చు అని అంటే తోట త్రిమూర్తులు గారు గౌరవప్రదంగా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి కొంతకాలం పాటు విరామం తీసుకుని ఇంకా రేపటి నుంచి మొదలవుతాయి నామినేషన్ ప్రక్రియ మొదలవుతాయి. ఈ నెల 18 నుంచి నామినేషన్లు మొదలవుతాయి. కొడుకు చేత వైసీపీ నామినేషన్ వేయిస్తే పార్టీని ఒప్పించి బీఫారం మీద కొడుకు ఇప్పించుకుని వేసి సరే ఈయన పక్కమ్మటి తిరుగుతా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా ఉండటం అనేది ఒక పద్ధతి. అయినప్పటికీ కూడా తోట త్రిమూర్తుల కొడుకు అన్నా కూడా అది కూడా మేము హరిజనులు కాదు, దళితుల్లో అది కూడా అంత తేలిగ్గా వాళ్ళు తీసుకునే విషయం అయితే కాదు. మోర్ ఆర్ లెస్ నాకు అర్థమైన మేరకి తోట త్రిమూర్తులు గారు ఒకప్పుడు కాంగ్రెస్కి అసెట్, తర్వాత తెలుగుదేశంకి అసెట్, ఇప్పుడు వైసీపీకి ఒక లైబిలిటీ. ఆయనను పట్టుకుని ఎలాడితే ఒక నష్టం, పట్టుకోకపోతే ఈ ఎలక్షన్స్లో వైసీపీకి ఈస్ట్ గోదావరి జిల్లాలో నష్టం. ఎందుకంటే ఆయన కూడా చాలా బలమైన నాయకుడు, కోనసీమలో బలమైన నాయకుడు, రామచంద్రపురంలో కూడా బలమైన నాయకుడు, జిల్లాలో కాపుల్లో కూడా మంచి పట్టు ఉంది. అందువల్ల ఆయన వద్దు బాబు మాకు వెళ్ళిపో అంటేనేమో ఒక రకమైన నష్టం, కాపులతో దెబ్బ ఇచ్చే అవకాశం ఉంది. లేదు ఆయన మా నాయకుడే మేము మండపేటలోనే నిలబెడతాము కమ్వాట్మే అన్నారనుకోండి, అప్పుడు దళితుల నుంచి వైసీపీకి తలనొప్పి. ఆయన మీకు 2019 ఎన్నికల్లో పోటీ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి జనసేన అభ్యర్థి రంగంలో ఉండటం వల్ల 5,000 ఓట్ల తేడాతో తోట త్రిమూర్తులు గారు ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వైకాపాలోకి రావటానికి కూడా ఈ శిరోమండనం కేసు ఎక్కడ పూర్తి స్థాయిలో మెడకు చుట్టుకుంటుందని వైకాపాలోకి వచ్చారని చెప్తారు. వియంకులు ఎలాగూ సామినేని ఉదయభాను గారు, కొట్టు సత్యనారాయణ గారు వైకాపాలో ఉన్నారు కాబట్టి స్వాగతించారు, వైకాపాలో కండువా కప్పారు, శాసనమండలికి పంపించారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అసలు శిరోమండనం కేసు పూర్వాపరాల గురించి ఒకసారి. అంటే శిరోమండనం కేసు అనేది 96 తర్వాత ఎప్పుడూ కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టుగా నాకు గుర్తులేదు. ఏది అధికార పక్షం అయితే దాంట్లో ఉండటం, ఆ కేసుని జాగ్రత్తగా వాయిదాలు వేయించుకోవటం, ఆ పీపీ టైంకి రాకపోవటం, ఏదో ఒకటి న్యాయమూర్తుల దయాదాక్షిణ్యాలు ఉంటాయి. ఇవన్నీ ఉండటానికి కారణం ఏంటంటే ఆయన అధికార పార్టీలో ఉండటమే ప్రధానమైన కారణం. 94లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి వెంటనే తెలుగుదేశంలోకి వెళ్ళారు. 99లో తెలుగుదేశంలో ఎవరు అధికారంలో ఉంటే తోట త్రిమూర్తులు వాళ్ళతో ఉండకపోతే రామచంద్రపురంలో ఆయన కష్టమైపోయేది జీవితం, అందరికీ తెలుసు. 2019లో తెలుగుదేశం అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత అదే పార్టీలో కొనసాగితే ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడు, 2019లో ఓడిపోయాడు.
కానీ ఆ పార్టీలోనే కొనసాగాడు. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తారు. ఇప్పుడు సరే, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు అని అనుకుని అట్లా చాలామంది ఈస్ట్ గోదావరి జిల్లాలో 2019లో తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అందరూ ఆ పార్టీల్లోనే ఉన్నారు, తెలుగుదేశంలోనే ఉన్నారు. కానీ ఈయనకి శిరోముండనం కేసు ఉండటం వల్ల ఓడిపోయిన పార్టీలో ఉండలేడు. అందుకని అర్జెంటుగా వైకాపాలోకి వచ్చాడు, అధికార పార్టీ కాబట్టి. వైసీపీలోకి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయా. తెలుగుదేశానికి ఆయన అంత కమిటెడ్గా పనిచేశారు తెలుసు నాకు. ఎట్లా రాగలిగాడు ఈయన అంత తెల్లరేపటికి వైసీపీలోకి అని ఆశ్చర్యపోయా. తర్వాత ఏంటంటే శిరోముండనం కేసు ఉంది కదా, దాంట్లో ఈయన వైసీపీలో రాకుండా పోతే దాంట్లో 5 ఏళ్ళు శిక్ష పడ్డది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళంతా టార్గెట్ కదా జగన్ గారికి. సో ఆయన దేవినేని ఉమాతో పాటు, దుల్పల్లి నరేంద్రతో పాటు, అచ్చెన్నతో పాటు, లేకపోతే కొల్లు రవీందర్తో పాటు ఈయన కూడా తీసుకుని వెళ్ళి చేయాల్సిన కార్యక్రమం ఏదో చేసేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే ముందు ఆయన వెళ్ళి వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు రేపు గనక ఏదో ఒక అద్భుతం జరగకు ప్రభుత్వం మారితే ఈయన ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తారు. రాకుండా వైసీపీలో ఉంటే కుదరదు. దళితులకు తెలుగుదేశం సపోర్ట్ ఉంటుంది, వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు. అసలు దళితులకి శిరోమండనం ఎందుకు చేయించాల్సి వచ్చిందని నాకు తెలిసింది. రామచంద్రాపురంలో ఆ కాలువ ఉంటుంది, కాలువ దగ్గర నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఆ కాలువలోకి స్త్రీలు దిగి స్నానాలు చేస్తుంటారు. నందీశ్వరుడి విగ్రహం మీద బూతురాతలు రాశారు దళిత యువకులు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి శిరోమండనం చేయించారని చెప్తారు. పొలిటీషియన్ త్రిమూర్తులు గారు పబ్లిక్ రిప్రజెంటేటివ్, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి చర్యకు పాల్పడకూడదని. అటువంటి వాళ్ళు ఇటువంటి పనులకు పాల్పడవచ్చా? ఇప్పుడు మన ప్రజానాయకుడు అయినంత మాత్రాన అందరూ హర్షించరు, లేకపోతే అందరూ తిట్టరు. మన తిట్టేవాళ్ళు ఉంటారు, హర్షించేవాళ్ళు ఉంటారు. నువ్వు సమానంగా తీసుకోవాలా, కక్ష పెట్టుకుని ఇట్లాంటివి చేయాలా? ఆయన ఎప్పుడు కూడా నేను శిరోముండనం చేయలేదు అని ఎప్పుడు అనట్లా. సాక్షుల్ని ఇబ్బంది పెట్టుకోవటము, బాధితుల్ని ఉపసంహరించడం. దీని తీవ్రత తెలిసి ఉండదు. ఎందుకంటే ఈ కేసుని ఆ రోజు చేపట్టింది సలాది గంగాధర రామారావు గారు, సాధారణమైన న్యాయవాది కాదు, ప్రముఖ న్యాయవాది. అంటే అదొక రాజరికం, అదొక జమీందారి పోకడ. మాకు ఎదురు చెప్తావా నువ్వు భవిష్యత్ అనే తత్వం. నేను ఏం చేస్తే ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ ఆయనకి ఎదురు మాట్లాడితే ఆయన విశ్వరూపం చూపిస్తాడు వాళ్ళ మీద. సో అటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఇటువంటి వాటికి పాల్పడటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఇకనైనా ఆయన రాజకీయ విరామం ప్రకటిస్తే వాళ్ళ అబ్బాయికి బాగుంటుంది, అతనికి మంచి పేరే ఉంది. మన కోనసీమలోకి అడుగు పెడితే ఎక్కడికి వెళ్ళినా తోట పృథ్వీ యూత్ అని చాలా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు దర్శనం ఉంది. కోనసీమలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏది త్రిమూర్తులు గారికి ఉంది. త్రిమూర్తులు గారిని బట్టి వాళ్ళ అబ్బాయిని కూడా ఆదరిస్తారు కదా. ఈ మండపేట అనేది కోనసీమ జిల్లాలోకే వస్తుంది. ఇక ముందైనా కొంచెం పద్ధతిగా కోపం తగ్గించుకుని జనం మీద ఎగబట్టడం, వాళ్ళని కొట్టడం, కాలుతో తన్నటం, గబుక్కుని లేచి వచ్చి ఏది ఆయన కూర్చున్న కుర్చీలోంచో సోఫాలోంచో హఠాత్తుగా లేచి వచ్చి పడేలమంట తన్నటం, ఏది తనకు నచ్చని అభిప్రాయం చెప్పిన వాళ్ళని, లేకపోతే జుట్టు పుచ్చుకుని గిరగిరా తిప్పటం, ఇవి చెయ్యకుండా కొంచెం సాత్వికంగా ఉంటే కుర్రవాడికి ఉపయోగం. ఇక ఆయన హీఈస్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది యాక్టివ్ పొలిటికల్ లైఫ్, దాంట్లో ఏం సందేహం లేదు. ఈ కేసులో పక్కన పెట్టుకొని ఆయన ఎక్కడో పోటీ చేసి గెలుస్తారు అనుకునేది భ్రమ. ప్రత్యర్థులు అంత తక్కువగా ఉండరు కదా. పైగా ఏంటంటే 2009 నుంచి వరుసగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండపేటలో గెలుస్తూ వస్తున్నారు వేగుల జోగేశ్వరరావు. వారిని ఓడించడానికే వీని అక్కడికి పంపించారు ఒకటి. ఇప్పుడు మండపేటలో పోటీ చేశారు అనుకుందాం. ఈయన శిరోముండనం చేయిస్తున్న ఫోటోలు ఎక్కడో చోట దొరుకుతాయిగా, అవి వందల వేల సంఖ్యలో వేసి అన్ని ఊళ్ళు పంచారు అనుకో, ఈయన ఇబ్బంది పడతాడుగా. దీనివల్ల పార్టీ ఇబ్బంది పడద్ది. నాట్ ఓన్లీ దట్, దాని నియోజకవర్గాలు ఇంకా చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇతర నియోజకవర్గాలు. వాస్తవానికి ఏంటంటే అప్పుడు ఫోటోగ్రాఫ్స్ తీయడానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఫోటోగ్రాఫర్ని రమ్మన్నా కూడా రామచంద్రపురంలో ఫోటోగ్రాఫర్లు ఎవరు రావడానికి సాహసించలేకపోతే
రాజమండ్రి నుంచి గరగ శ్రీనివాసరావు ఉంటారు, అలియాస్ చిన్ని సీను, జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో దాదాపు 25 years జర్నీ చేసినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ అక్కడికి వెళ్ళాడు. ఎందుకోసం వెళ్తున్నాడో, ఏం ఫోటోలు తీయడానికి వెళ్తున్నాడో కూడా ఈ చిన్ని సీనుకు తెలియదు. వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ తీసి రాజమండ్రి వచ్చి ల్యాబ్లో ప్రింట్లు వేయమని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఇంటికి వెళ్తే జక్కంపూడి చిన్ని గారు అక్కడ ఉన్నారంట. ఏంట్రా సీను పొద్దు నుంచి కనిపించట్లేదు, ఏమైపోయాయంటే ఏదో రామచంద్రపురం వెళ్ళానంటే ఏదో శిరోమండలం అన్నమాట, ఫోటోలు తీశానంటే తోట త్రిమూర్తులు గారు అక్కడ కూర్చుని ఉన్నారంట. ఎందుకంటే ఆయనకు తీవ్రత తెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు న్యాయవాది కదా, వారిని సలహా అడగడానికి అక్కడికి రావడం జరిగిందని విన్నాం. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారికి వేసిన 18 నెలల శిక్ష తోట త్రిమూర్తులు గారికి వేసినట్టు కాదు, వైసీపీ పార్టీకి వేసినట్టు. త్రిమూర్తులను ఉంచుకోవాలా వదిలేయాలా, ఇప్పుడు ఆ సమస్యలో వైసీపీ ఉంది. రేపు నుంచి నామినేషన్లు మొదలైపోతున్నాయి. ఆయనకి బీఫారం ఇస్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది వైసీపీ, దాంట్లో సందేహం ఏమీ లేదు. ఆయనకి టికెట్ ఇవ్వకపోతే ఆయన్ని సపోర్ట్ చేసే కాపుల నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువైపు నుంచి అయినా ఒక ప్రమాదం ఉంది, ఇటువైపు నుంచి అయినా ఒక ప్రమాదం ఉంది. ఆయనకి ఏం చేయొచ్చు అంటే ఆయన కొడుక్కి టికెట్ ఇచ్చి ఆయన్ని గుడ్ హ్యూమర్లో పెట్టుకోవడమే వైసీపీకి క్షేమం. తోట త్రిమూర్తులు గారు కూడా ఆ కోపం అదంతా కూడా తగ్గించుకుని నలుగురితోనూ సఖ్యతతో సభ్యతతో వ్యవహరిస్తే బాగుంటుంది. ఒక విషయం మీతో ప్రస్తావించాలని అనుకుంటున్నాను. అదేంటంటే పదే ఆయన సఖ్యతతో వ్యవహరించాలి, సభ్యతతో వ్యవహరించాలని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తోట త్రిమూర్తులు గారికి ఒక ఇమేజ్ ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే 94, 99 ఎన్నికల్లో గెలిచారు, 2004, 2009లో ఓడిపోయినా 2012 ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు, 2014లో మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి గెలిచారు. మన జనసేన అభ్యర్థి లేకపోతే అంత వైకాపా ప్రభంజనంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి ఉండేవారు తోట త్రిమూర్తులు గారు. నాయకత్వ లక్షణాలు లేకపోతే ప్రజానీకం ఎవరిని నాయకుడిగా అంగీకరించదు. దీనితో మీరు ఏకీభవించరా? నేను 100% ఏకీభవిస్తా. తోట త్రిమూర్తులు గారికి మంచి బలమైన రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, పద్మనాభం గారికి లేవు. ముద్రగడ పద్మనాభం గారికి నాయకత్వ లక్షణాలు లేవు. ఎవరినో ఒకరిని పొగుడుకుంటానో తిట్టుకుంటానో తిరగాలి తప్ప ఆయనకి స్వయం ప్రతిభ లేదు. ఎన్టీ రామారావుని పొగిడినంతకాలం ఎన్టీ రామారావుని పొగిడారు, చంద్రబాబు నాయుడిని పొగిడినంతకాలం చంద్రబాబు నాయుడిని పొగిడారు, చంద్రబాబు నాయుడిని తిట్టాల్సినంతకాలం చంద్రబాబు నాయుడిని తిట్టారు. ఇప్పుడు జగన్ గారిని పొగడాల్సిన కాలంలో ఇప్పుడు జగన్ గారిని పొగుడుతున్నారు. రేపొద్దున్న జగన్ గారి మీద కోపం వస్తే అప్పుడు ఇంకో లీడర్ ఎవరో దొరికితే జగన్ గారిని కూడా తిట్టిపోస్తారు. ఆయనకి స్వయం ప్రతిభ లేదు, నాయకత్వ లక్షణాలు లేవు. తోట త్రిమూర్తులు అట్లా కాదు, ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్, అయితే విత్ ఎ నెగిటివ్ మైండ్. ఓకే, ఆయన నాయకత్వ లక్షణాలని దేనికి ఉపయోగించాలంటే ప్రజలకి ఏదైనా ఒక వసతులు సమకూర్చడానికి, వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించడానికి ఆ మైండ్ ఉపయోగపడినట్టయితే ఆయన జిల్లాలో చాలా పెద్ద లీడర్ అయ్యేవాడు. నెగిటివ్ మైండ్ అంటే సెటిల్మెంట్లు, లేకపోతే ఏదో చేయటాలు, ల్యాండ్ ఇష్యూస్, డబ్బులు ఇష్యూస్, వీటి మీద ఆయన బలమైన ముద్ర వేశారు. రాయుడు గారు, ఇవి తోట త్రిమూర్తులు గారు ఒకరే చేస్తున్నారా? రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు ఎవరు చేయటం లేదా? మీరు ఇప్పుడు చెప్పిన రాజకీయ నాయకుల్లో 90% అందరూ ఇదే చేస్తారు సార్. రాజకీయ నాయకులు వెనకాల తిరిగే వాళ్ళు కూడా ఇదే చేస్తారు. చేస్తేనే వాళ్ళు రాజకీయాల్లో మనగలిగేటువంటి పరిస్థితులు. ఇది ఒక ప్రధాన ఆదాయ వనరు రాజకీయ నాయకులకి. ఇద్దరు తగాదా పడాలి, పొలం దగ్గర, డబ్బుల దగ్గర, ఇంటి దగ్గర, స్థలం దగ్గర, ఎక్కడో వాళ్ళిద్దరూ రాజకీయ నాయకుడిని ఆశ్రయించాలి. అయితే చాలామంది రాజకీయ నాయకులు, నాకు తెలిసిన వాళ్ళని గురించి నేను చెప్పాలంటే ఏం చెప్పగలనంటే, సాత్వికంగా మీ సమస్య పరిష్కరించుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా ఇప్పుడు తేలవు, మీరు కూర్చొని మాట్లాడుకోండి, మీరు అన్నదమ్ములు లేకపోతే స్నేహితులు లేకపోతే బావమరుదులు, తండ్రి కొడుకులు, మీరు ఎందుకు తగాదా పడతారు? పోనీ మీ ఇద్దరు ఒక ఆలోచనతో నా దగ్గరికి రండి, నేను చెప్తాను అనేది చాలామంది నాయకులు చెప్తుంటారు ఈ సెటిల్మెంట్లకు సంబంధించి. తోట త్రిమూర్తులు గారి పద్ధతి వేరు, ఆయన లెక్క వేరు. ఆ సెటిల్మెంట్లో నష్టపోయినవాడు సంతోషంగా ఉండడు, గెలిచిన వాడు సంతోషంగా ఉండడు. ఎందుకు సార్? ఇద్దరు ఎందుకు సంతోషంగా? అంటే నష్టపోయానని చెప్పి వాడికి సంతోషంగా ఉండదు. అవును, దాంట్లో లబ్ధి పొందిన వాడు కూడా సంతోషంగా ఉండడు. ఎందుకు వెళ్ళేవారా బాబు తోట త్రిమూర్తుల దగ్గరికి అని బుర్ర కొట్టుకుంటూ బయటకు వచ్చేవాళ్ళే.
నాకు తెలుసు కొంతమంది కూడా. సో అందుకని ఏంటంటే ఆయన లీడర్షిప్ని చూసి జనం భయపడుతున్నారు కానీ అంటే అటువంటి నెగిటివ్ మైండ్తో నాకు ఇప్పుడు వస్తున్న సందేహం ఏంటంటే వారు తప్పును అంగీకరించారు, లేకపోతే వారు తప్పు చేశారని న్యాయస్థానంలో నిరూపించబడింది, వారికి శిక్ష వేశారు, 18 నెలల శిక్ష వేశారు. అయితే 18 నెలల శిక్ష పడినందుకు తోట త్రిమూర్తులు గారి మీద సానుభూతి ఏమైనా వెల్లువెత్తి వారు ఇప్పుడు రేపు ఎన్నికల్లో వారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ సానుభూతి గెలిపిస్తుందని కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంటే వారికి అభిమానులు, అనుచరులు, అనుయాయులు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళంతా ఎక్కడున్నారు? దళితుల్లో లేరు, కాపుల్లో ఉన్నారు. బీసీలో ఎక్కడైనా ఉన్నారేమో నాకు తెలియదు కానీ ఆయన ప్రధాన ఓటు బ్యాంక్ ఏదైనా ఉంటే అది కాపుల ఓటు బ్యాంక్. దళితులు ఎవరు పాపం ఈయనకి అన్యాయంగా 18 నెలలు శిక్ష పడింది అని చెప్పి సానుభూతితో వచ్చి ఓటేయరు. క్వశ్చనే లేదు కదా. ఎవరు ఓటేయాలంటే పావలో బేడో తీసుకున్న వాళ్ళు, ఆయన దగ్గర ఏదైనా వ్యక్తిగతమైన లబ్ధి పొందిన వాళ్ళు, రెండో కంట్రోడికి తెలియకుండా వేయాలి తప్ప ఇన్ జనరల్ దళితులు వేయరు. మిగిలిన దాంట్లో కూడా ఆయన ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిన తర్వాత అభిమానుల్లో కూడా, కాపుల్లో కూడా, లేకపోతే ఆయన సపోర్ట్ చేసే బీసీల్లో కూడా ఏదో ఒక మేరకి నష్టమే ఉంటుంది కానీ సానుభూతి ఉండదు. ఎందుకనంటే ఆయన క్యారెక్టర్ జిల్లా అంతా తెలుసు, ఆయన మైండ్ సెట్ జిల్లా అంతా తెలుసు, ఆయన దూకుడు వ్యవహార శైలి జిల్లా అంతా తెలుసు. అటువంటి వ్యక్తికి ఒక చిన్న కష్టం వస్తే సానుభూతి కలగటం కష్టం. మనకి ఎగ్జాంపుల్ కవిత. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కవిత ఎట్లా బిహేవ్ చేసిందో అందరూ చూశారు. తెలంగాణ జాగృతి అని, అదని, ఇదని ఏదేదో. ఇవాళ ఆమెను తీసుకుని వెళ్ళి తిహార్ జైల్లో బారేశారు. తెలంగాణలో ఏదైనా సానుభూతి వ్యక్తం అవుతుందా? ఇక్కడ చడిలేదు, చప్పుడు లేదు. పోనీ రేపు పొద్దున్న పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, అయ్యో పాపం కవితని జైల్లో వేశారు, మనం బీఆర్ఎస్కి వేద్దామని ఏ సెక్షన్లో అయినా, ఎక్కడైనా, ఏ మూలనైనా అటువంటి భావం వ్యక్తం అవుతున్నట్టుగా ఉందా? స్పందన లేదు. త్రిమూర్తులు గారికి కూడా ఎటువంటి సానుభూతి రాదు. నేను ఆ జిల్లాలో 25-30 ఏళ్ళు పనిచేసిన ఉన్నాయి. అంచేత నాకు అక్కడ మనుషులు మెంటాలిటీ మనస్తత్వాలు తెలుసుకోండి. అదే గనక జ్యోతుల్ నెహ్రూ అటువంటి పొరపాటు ఏదైనా చేసి ఇవాళ అటువంటి తీర్పు వచ్చినట్టయితే ఖచ్చితంగా జ్యోతుల్ నెహ్రూకి సానుభూతి వ్యక్తం అయ్యేది. ఎందుకనంటే అందరినీ కలుపుకెళ్ళే మెంటాలిటీ నెహ్రూది, ఎవరిని పట్టి పీడించే రకం కాదు. అందువల్ల త్రిమూర్తులు గారికి రాజకీయమైన రాజమార్గం అనేది దాదాపుగా ముగిసిందనేది నేను అనుకుంటున్నాను. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.